నల్గొండ జిల్లా దేవరకొండలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వేతనాలు, ఇన్సెంటివ్లు నిలిపివేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్నపిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలనే జీతాలతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని, పెండింగ్ వేతనాలు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడికి మరియు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు. నా పేరు అనసూయ, మా తాటికోలు విలేజ్. మేము ముఖ్యంగా సీఎం ఇంట్లోకి వెళ్ళి సీఎం జీతం ఇవ్వమని అడగట్లేము, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పోలీస్ ఆయనని జీతం ఇవ్వమని అడగట్లేము. మేము మార్నింగ్ లేచినంత వరకు నైట్ మళ్ళీ ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు లేస్తామో, ఎన్ని గంటలకు డోర్ కొడతారు, ఎప్పుడు మా అసలు అంశం ఏది వెళ్లకుండా, ఏది తీయకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము కరోనా టైంలో మేము డ్యూటీ చేసినప్పుడు అమ్మ మీరు ఎంత చక్కగా చేస్తున్నారు, అసలు మాకు భయం అవుతుంది, పక్కింటోడు పాజిటివ్ వచ్చి చనిపోతే మీరు వెళ్ళి వాళ్ళకు వాటర్ ఇస్తున్నారు, ఫుడ్స్ ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారని మాట్లాడినప్పుడు ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు? అసెంబ్లీలో వాళ్ళు లేరా? ఆశ అనేది వాళ్ళ గుర్తు రాలేదా? మాతో పని చేయించినప్పుడు విలేజ్ లో ఫిక్స్డ్ వేతనం ఇస్తాను మాట ఇచ్చింది. అదే విధంగా ఇవాళ మేము ఆ మాట ప్రకారం మేము అడుగుతుంది పోతే అక్రమ లెక్తే సీఎం కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని పక్క పడేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. కరోనా టైంలో ఎవరు కూడా గుర్తుకు రాలేదు, మేము గుర్తుకొచ్చినాం. ఏ పని చేసినా ఆశ అంటారు, మీరు బునాది అంటారు, మీరే మాకు ముఖ్యమని మాట్లాడతారు. అట్లాంటప్పుడు ఇలా జీతం కాడ ఎందుకు ఆగిపోస్తలేమని మేము అడుగుతున్నాం. జీతం కూడా అడిగితే రోడ్లు ఎక్కితే కొట్టడం, అరెస్ట్ చేసడం అంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. మాకు 18,000 జీతం కావాలి, ఫిక్స్డ్ వేతం కావాలి. ఇంకోటి ఏఎన్సీల టార్గెట్ పెట్టిరండి. ఆ ఏఎన్సీలు ఆలు నీళ్లు పోసుకోకపోతే మమ్మల్ని తీసేస్తామని బెదిరింపులు. ఆ సందర్భంగానే చెలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఆశా వర్కర్లను, అట్లాగే సిఐటి రాష్ట్ర నాయకులను అనేక మంది మీద నిర్బంధం ప్రయోగించి వాళ్ళు లాఠీచార్జ్ చేయడం జరిగింది. దానికి నిరసనగానే ఈ రోజు నల్లగొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేవరకొండ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఆశా